హాయ్ అండి. విశాఖ ఇలవేల్పు విశాఖ ఆడపడుచు కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి కనక మహాలక్ష్మి తల్లి మార్గశిర లక్ష్మీవారాల మహాలక్ష్మికి మహాపూజలు అందుకుంటున్న కనక మహాలక్ష్మి తల్లి పడి పూజ చూసి పుచ్చకాలు కన్నే మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య పుచ్చకాలు కన్నే మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య శరణు గణేశ శరణాలయ్య ఏకాదంత గణప శివ గౌరీ కన్యారామయ్య సిద్ధి బుద్ధి విఘ్నేశ మంగళ దేవయ్య బుద్ధి బుద్ధి గణపయ్య శరణు గణేశ శరణాలయ్య పంచగిరి వాసునకు తోడుగున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య పంపనది తీరన కలువ తీరవయ్యా శరణు గణేశ శరణాలయ్య పంచగిరి వాసునకు తోడుగున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య జ్యోతి సమాన సేవలు పూజలు చెయ్యక ముసుగుల మోహిని బాలుడితో ముచ్చటనక బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య చిన్ని చిన్ని కాబట్టి బంగారు కాబట్టి పలని మలై మురుగనకు పాల కాబట్టి చిన్ని చిన్ని కాబట్టి బంగారు కాబట్టి పలని మలై మురుగనికి పాల కాబట్టి వేల్మురుగా 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 సై మురుగా సై మురుగా సై మురుగా వేల్మురుగా వేల్మురుగా కాబట్టి నేనంటే కరలా కంటులని నేనంటే కరలా కంటులని నేనంటే కంగిరెద్దులాడిస్తానంటుంటారు కంగిరెద్దులాడిస్తానంటుంటారు కంగిరెద్దులోడని నిన్నంటారు కంగిరెద్దులోడని నిన్నంటారు శివయ్య 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 నిమయ శివయ్య శివయ్య నిమయ శివయ్య శివయ్య నిమయ తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు. ఇన్నిసార్లుగా నీ కొండకు వచ్చి నిన్ను దర్శించుకుంటున్నాను కదా. ఈ సంవత్సరం కిందటి సంవత్సరం అంబల పూజ కార్యక్రమం పెట్టుకున్నాను అమ్మవారిది. ఈ సంవత్సరం కూడా అంబల పూజ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాను. నీవు నా పూజకు వచ్చి నా పూజలో ఎవరో ఒక భక్తుని రూపంలో నా పూజలో ఆసీనుడవై నేను పెట్టే పూజా కార్యక్రమాన్ని తిలగించి నేను పెట్టే ప్రసాదాన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించవయ్యా అంటూ ఈ విధంగా అడుగుతున్నారు స్వామివారిని. ఆయన ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి అమ్మలుగన్న అమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ అయినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు తన భక్తుల వద్దకి భక్తులు ఎప్పుడు తన వద్దకు దర్శనానికి రావడమే కాదు భక్తుల కష్ట నష్టాలు సుఖ సంపదలు అన్ని చూడడానికి ఆవిడ కూడా భక్తుల ఇంటికి వెళ్ళేవారు. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలలో అమ్మవారు మానుష్య రూపేణ తిరుగుతూ మధ్యాహ్నం పూట ఒక భక్తురాలు ఏంటో భిక్షణ చేసి
అలాగ అందరి సాధక బాధలు తెలుసుకుంటూ పాడి పంటలు పశుపక్షాదులు అన్నిటి గురించి తెలుసుకుంటూ అలాగ మాట్లాడుకుంటూ అమ్మవారు సాయంకాలం చీకటి అయిపోవడంతో అమ్మవారు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అక్కడ తన ఎవరు ఎదురు చూస్తుంటారు ఆ మహాదేవుడు ఆ మల్లేశ్వర స్వామి ఎదురు చూస్తూ ఉంటారు కదా, మళ్ళీ కొండకు వెళ్ళిపోవాలని అమ్మవారు తిరుగు ప్రయాణం అయ్యి మళ్ళీ అవతల కూడా నదిని దాటుకొని రావాలి. నది ఒడ్డుకెళ్ళేసరికి అక్కడ ఎవరు ఈ బోయ నడిపేవారు పడవ నడిపేవారు జాలారన్నాలు ఎవరూ లేరు. అయితే అమ్మవారు కొద్దిసేపు చూసిన తర్వాత ఒక జాలారన్న బాగా అలసిపోతూ వచ్చారు. వస్తే అమ్మవారు అమ్మయ్య ఒక జాలారన్న వచ్చాడు నన్ను దింపుతాడు అనుకొని జాలారన్నా నన్ను కొద్దిగా అవతల వైపు దింపుతావా అని అడిగింది అమ్మవారు. దానికి ఆ జలారని ఏమంటారంటే బాగా అలసిపోయి ఉన్నాడు ఆయన. ఎవరమ్మా నువ్వు ఎంతవరకు ఏడ్చేస్తున్నావు, టైం ఎల్లపాలా లేదంటే ఎంతవరకు ఉంటే ఇప్పుడు తెమ్మంటావు అసలు అలసిపోయి ఉన్నా నేను అంటే అనేసరికి పాపం జాలారని అలసిపోయి ఉన్నాడు కదా అని చెప్పేసి అనేసి మన అమ్మవారు ఏ విధంగా అడుగుతున్నారంటే రేవు దాటించరో జాలారన్న నీ నామ ఎక్కించరో జాలారన్న 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 రేవు దాటించరో జాలారన్న. దానికి మన జాలారన్న అమ్మా సెకండ్ అయిపోయింది ఇప్పుడే నువ్వు నేను ఎక్కించలేనంటూ అలసిపోయి ఉన్నాను అక్కో నిన్న ఏమనుకోకుండా కొద్దిగా నన్ను అవతల ఒడ్డుకి తిప్పాను అంటూ అమ్మవారు ఏ విధంగా అడుగుతున్నారు. పొద్దుపోతుంది నేను నీకెందుకు చెడుతాను నేను అని అంటే నేనెవరో తెలిసిందనుకో నువ్వు ఇలా ఉండవురా అంటే ఎవరేటమ్మా ఎవరు అంటే దానికి మన అమ్మవారు రే ఎవరనుకున్నావురా నన్ను ఎల్లమ్మ పోలమ్మ మారమ్మ సెట్టమ్మ నూకాలమ్మ అంకాలమ్మ మాంకాలమ్మ దుర్గమ్మ మా ఊళ్ళమ్మ నీలమ్మ బెజవాడ దుర్గని రా కనక దుర్గని రా అని అమ్మా నువ్వని నేను గుర్తించలేకపోయాను తల్లు ఈ భక్తుడిని శపించమ్మా అంటూ ఈ విధంగా పాడుతున్నాడు. దండాలమో 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 పెదవాడ దుర్గమ్మ దండాలమ్మ 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 కంచి కామాక్షమ్మ దండాలమ్మ మధుర మీనాక్షమ్మ దండాలమ్మ రాయగడ మంచి గౌరి దండాలమ్మ ఆలవలో దుర్గమ్మ దండాలమ్మ ఆకడపల్లి దుర్గమ్మ దండాలమ్మ
పూజ అయితే చాలా బాగా అయిపోయిందండి. చూస్తున్నారా, భక్తులందరికీ చిన్న అల్పాహారం పెట్టారు. ప్రతి సంవత్సరం ఈ పూజకి అయితే మేము వస్తాము. ఇంకా ఈ పూజలో అయితే మహాలక్ష్మి 1,50,000 అయిందంట, ఇంకెక్కువ అయిందంట. ఆ ప్రతిమ అయితే తయారు చేశారు. అష్టలక్ష్ములతో కనక మహాలక్ష్మి దర్శించుకోండి ఫ్రెండ్స్. శ్రీ కనక మహాలక్ష్మి తల్లికి జై. కోరికలు తీర్చే కొంగు బంగారం విశాఖ ఇలవేల్పు ఆడపడుచు కనక మహాలక్ష్మి తల్లి.